హాయ్ అండి. ఈరోజు నేను టమాటాతో చారు పెట్టాను. చాలా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేను ఫస్ట్ 2 టమాటాలు అవన్నీ కూడా పిసికి పక్కన పెట్టుకున్నానండి. చింతపండు అది పిసికేసి గిన్నె పెట్టాను. ముందుగా మెంతులు వేసాను, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పొట్టుమినపప్పు ఇవన్నీ వేసాను. కొంచెం ధనియాలు కూడా పైన వేయించానండి ఆయిల్లోని. అవి వేయించిన తర్వాత కరివేపాకు, మన ఇంట్లో చూడండి మొన్న చెప్పాను కదా ఏంటి ఆకు, ములగాకు, కసూరి మేతి, కరివేపాకు, ఎండుమిరగాయలు ఇవన్నీ వేసాను. జీలకర్ర, ధనియాల పౌడర్ కూడా వేసాను, కొంచెం ఇంక వేసాను. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత నీరుల్లిపాయ వేసాను, అది కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు కూడా ఈ ఎండుమిరగాయల పిక్కలు కూడా వేసుకుంటే ఎక్కువ మనం చూడండి పంటి కింద తగిలినప్పుడు నూపప్పు అన్న ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది, బాగా వేగుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలా సింపుల్గా పెట్టాను. బ్యాచిలర్ చేసుకోవచ్చు, మామూలుగా చేసుకోవచ్చు. చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు వేసాను. నేను ఎప్పుడన్నా సరే కావాలి అనుకుంటే నోరు బాగోలేనప్పుడు, కొంచెం జ్వరంగా ఉన్నదప్పుడు గట నేను ఇది తయారు చేస్తూ ఉంటాను. తర్వాత చింతపండు పిసికి పెట్టాను కదండి పులుసు, అది కూడా వేసాను. కొంచెం వాటర్ వేసాను. ఒక్క మరుగు మరిగితే చాలు, ఎక్కువేం అవసరం లేదు. కొంచెం మన ఇంట్లో బెల్లం అయిపోతే చిటికెడు అంతేమో పంచదార వేసాను. సాల్ట్ కూడా వేసాను. అదిగో మరిగింది. చాలా చూడండి అలా ఎక్కువ పలచగా ఉండాలండి చారు. చక్కగా ఏదో సాంబార్లాగా పులుసులాగా వండుకోవడం. చారు అంటే చారులాగా ఉండాలి. కానీ చారు చాలా టేస్టీగా ఉందండి. మా హస్బెండ్ అయితే ఇందా పాలకూర వండాను కదా, అది కమ్మగా ఉంది, చాలా బాగుంది అన్నారు. ఈ చారు కూడా బాగుందండి. మా పెద్దమ్మాయికి మన జ్వరం వచ్చినప్పుడు కూడా ఇటువంటిదే పెట్టాను చారు. చాలా రిలాక్స్గా అనిపించింది. ఈ చారు ఏం చేయాలంటే మనం అన్నంలోనే వేడి అన్నం, కొంచెం అన్నం మెత్తగా పిసుక్కొని చారు వేసుకుని తింటే మరి భలే టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. కానీ పోపు అన్నది అసలు మాడకూడదు. అన్నీ బాగా వేయించుకోవాలా, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర వేసాను. ఒక్క చిన్నది ఇలా మరిగిన వెంటనే కట్టేసాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఎలా పెట్టుకుంటారో టమాటా చారు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూడండి ఎంత కమ్మగా ఉందో చారు అయితే, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి, మీ ఫ్యామిలీకి పెట్టండి, మీరు తినండి. గ్యాస్ కట్టేసానండి. బాయ్ అండి. సూపర్ ఉంది. బాయ్ అండి.